ప్రియమైన ఆరోగ్యాభిలాషులకు స్వాగతం సుస్వాగతం. ఈ వీడియో చూసే ముందుగా మా ప్రైమ్ టైమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అందరికంటే ముందుగా మా వీడియోలను చూడండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ ఆయుర్వేద. నేను డాక్టర్ రాజేశ్వరిని. ఫ్రెండ్స్, మన ఇంటి చుట్టూ పెరిగేటువంటి మొక్కలతోటి మన ఆరోగ్యాన్ని చక్కగా ఎలా మెరుగుపరుచుకోవాలనేటువంటి నేపథ్యంలో సురక్ష ఆరోగ్య కషాయాలు తెలుసుకుంటున్నాం కదా. ఇవాళ మనం తెలుసుకోబోయేది పారిజాతం ఆకులతోటి మంచి హెల్త్ టానిక్, హెల్త్ డ్రింక్ ఎలా తయారు చేయాలి అనేటువంటి విషయం. ఇప్పుడు మనం పారిజాతం మొక్క వివరాలు తెలుసుకుని దాన్ని మనకు రుచికరమైనటువంటి హెల్త్ డ్రింక్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ పారిజాతం మొక్క మన భారతదేశం అంతటా కూడా కనిపిస్తూ ఉంటుంది. ఇది 7 నుంచి 10 మీటర్ల వరకు పెరిగేటువంటి మొక్క. చక్కటి అందమైనటువంటి అండాకారంలో ఉన్నటువంటి ఆకులతోటి, తర్వాత పొడవుగా ఉండేటువంటి పుష్పగుచ్చాలతోటి ఉంటుందన్నమాట. నిజంగానే దీని పువ్వులు చాలా రాగపుష్పి అని కూడా ఈ మొక్కకి పేరు అనమాట. ఎందుకంటే ఆరెంజ్ కలర్లో చక్కగా కాషాయ రంగులో ఉన్నటువంటి పువ్వులు పూయడం దీని విశిష్టత. అలాగే సుగంధ పరిమళమైనటువంటి రాత్రిపూట వికసించేటువంటి పూలల్లో ముఖ్యంగా శ్రీకృష్ణ పరమాత్మకి ఇష్టమైనటువంటి ఈ పువ్వులుగా మనం ఈ పారిజాతం మొక్క విశిష్టతను సంపాదించుకుంది. అలాంటి ఈ పారిజాతం మొక్క ఆరోగ్య గుణాలు ఏంటో ఒకసారి చూద్దాం. ఈ పారిజాతం ఆకులు మనం నడుము నొప్పి తగ్గడానికి, ముఖ్యంగా స్పైన్కి బలం ఇవ్వడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. అందుకే మనం ఇవాళ పారిజాతం ఆకులను ఉపయోగించుకుని నడుము నొప్పి తగ్గడానికి హెల్త్ టానిక్ తయారు చేసుకోవడం చూస్తాం అనమాట. ఇంకా అదొకటే కాకుండా దీనిలో ఇంకా చాలా విశిష్టమైనటువంటి ఆరోగ్య లక్షణాలు ఉన్నాయి. అవి ఏంటంటే, ఈ ఆకుల్ని ముద్దలాగా దంచేసి అందులో కొంచెం బెల్లం కలిపి పిల్లలకు కనుక మనం వారానికి ఒకసారి చిన్న గుళికలాగా ఇస్తూ ఉంటే కనుక అది పిల్లలకి పట్టేటువంటి వామ్స్, టేప్ వామ్స్ ఇవన్నీ కూడా పడిపోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. పిల్లలు బయట స్వీట్స్ అని ఇవన్నీ తింటూ ఉంటారు కాబట్టి వాళ్ళకి తొందరగా వామ్స్ పట్టడానికి, పొట్టలో పురుగులు పట్టడానికి అవకాశం ఉంది. కాబట్టి ఆ టేప్ వామ్స్ లాంటివన్నీ కూడా బయటికి పోవడానికి ఈ పారిజాతం ఆకుల ముద్ద కొంచెం బెల్లం కలిపి మీ పిల్లలకి ఇవ్వండి. వారానికి ఒకసారి చిన్న పరిమాణంలో ఇస్తే సరిపోతుంది. అలాగే తగ్గనటువంటి విష జ్వరాలు కొన్ని ఉంటాయి మనకి. ఎన్ని మందులు వాడినా ఏం చేసినా కూడా తగ్గవు అనమాట. అలాంటి మొండి జ్వరాలకి, విష జ్వరాలకు కూడా ఈ పారిజాతం ఆకులు స్వరసం తాగితే చాలా చక్కగా పనిచేస్తుంది. అలాగే ఇంకోటి ఏంటంటే, ఈ పారిజాతం ఆకుల యొక్క విశిష్టత ఏంటంటే, ఇవి రక్తంలో ప్లేట్లెట్స్ పెరగడానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు అందరికీ కూడా ప్లేట్లెట్స్ పడిపోవడం వల్ల కొన్ని రకాల జ్వరాలు వస్తున్నాయి కదా, అవి తగ్గడానికి, వాటికి తగ్గాక వాళ్ళు ఏమైనా ఇంజెక్షన్స్ కానీ అవన్నీ తీసుకున్నాక కూడా పోస్ట్ ఫీవరల్ ఎఫెక్ట్స్ నుంచి బయటపడడానికి, తర్వాత రక్తంలో న్యాచురల్గానే ప్లేట్లెట్స్ పెరగడానికి ఈ పారిజాతం మొక్క చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇంకొక విశిష్టత ఏంటంటే, ఒకప్పుడు స్కర్వీ అని చెప్పేసి వైటమిన్ సి తోటి డెఫిషియన్సీ తోటి చాలామంది బాధపడుతుండారు, ముఖ్యంగా పిల్లలు. అలాంటి వాళ్ళకి ఈ పారిజాతం మొక్క ఆకులు చాలా చక్కగా పనిచేస్తాయి. సో ఇన్ని ఔషధ మంచి గుణాలు ఉన్నటువంటి ఇవాళ మనం తెలుసుకున్నటువంటి పారిజాతం మొక్క తోటి మనం ఈ ఆకులను ఉపయోగించి నడుము నొప్పి తగ్గించుకోవడానికి, నడుము బలం పెంచుకోవడానికి ఏం చేయాలనేది చూద్దాం. ఇవాళ మన హెల్త్ డ్రింక్లో పారిజాతం ఆకులను ఉపయోగించి హెల్త్ డ్రింక్ ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. ఇప్పుడు మనం నడుము నొప్పి తగ్గించుకోవడానికి పారిజాతం కషాయం ఎలా తయారు చేయాలో చూద్దాం. మొదట స్టవ్ మీద గిన్నె ఉంచి స్టవ్ వెలిగిస్తున్నాం. అందులో 1 కప్పు వాటర్ పోస్తున్నాం. మూత పెట్టేసాం. ఇప్పుడు మనం మన పారిజాతం ఆకుల్ని చక్కగా నీట్గా చిన్న ముక్కల కింద కట్ చేసుకుంటున్నాం. వీటిని కూడా కట్ చేయడానికి కత్తిరనే ఉపయోగిస్తున్నాం. చాకు కన్నా కత్తిరిని ఉపయోగించడం ఈజీ అనమాట. పారిజాతం ఆకులు కూడా చాలా గట్టిగా ఉంటాయి కాబట్టి కత్తిరితోటి సులువుగా కట్ అవుతుంది. ఆ నీళ్ళు మరిగే లోపల మనకి ఇలాగా ఆకులన్నీ కూడా చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నాం. ఇలా కొంచెం ఒక గుప్పుడు కూడా అక్కడ 4 పారిజాతం ఆకులు అయితే కనుక ఒకళ్ళకి హెల్త్ డ్రింక్ తయారవుతుంది అనమాట. సో నీళ్ళు ఆల్రెడీ మరుగుతున్నాయి కాబట్టి మూత తీసి ఈ ఆకుల్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న వాటిని ఇందులో వేస్తున్నాం.
బాగా మరుగుతున్నాయి కాబట్టి వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసాం. ఒక 2 నిమిషాలు అలా వదిలేసేస్తే అందులో ఉన్నటువంటి మెడిసినల్ వాల్యూస్ అన్నీ దిగుతాయి కాబట్టి 2 నిమిషాలు వెయిట్ చేద్దాం. పారిజాత మొక్క అంటే అందరికీ తెలిసిందే. మన పురాణాల ప్రకారంగా శ్రీకృష్ణ పరమాత్మ మనకి ఇంద్రలోకం నుంచి తీసుకొచ్చినటువంటి మొక్క అనమాట. చాలా అందమైనటువంటి మొక్క పారిజాతం. ఆ మొక్క గురించి పురాణాలు రుక్మిణీదేవి సత్యభామ కొట్టుకోవడం, మధ్యలో శ్రీకృష్ణ పరమాత్మ అవన్నీ తీర్చడం అన్నీ మన పురాణాల్లో తెలిసిందే. కానీ మన ఆరోగ్యానికి ముఖ్యంగా నడుము నొప్పి తగ్గించుకోవడానికి ఈ పారిజాతం కషాయంతో మంచి ప్రయోగం అనమాట. ఇవాళ మన కాన్సెప్ట్ అదే. చూసారు, వడకడితే అసలు ఎక్కడ ఆకులు కానీ కషాయం కలర్ కానీ స్మెల్ కానీ లేకుండా నీట్గా తయారైందనమాట. ఇదే మనకి ఇవాళ నడుము నొప్పి తగ్గించేటువంటి పారిజాత కషాయం. ఓకే ఫ్రెండ్స్, ఇవాళ మన వీడియోలో మనం పారిజాతం ఆకులను ఉపయోగించి స్పైనల్ కార్డ్కి బలాన్ని ఇచ్చి నడుము నొప్పి తగ్గేలాగా రుచికరమైనటువంటి హెల్త్ డ్రింక్ ఎలా తయారు చేయాలో చూసి నేర్చుకున్నాం కదా. వెంటనే మీరు ఈ కషాయాన్ని తప్పనిసరిగా ట్రై చేయండి. ఎందుకంటే రుచిపరంగా 100% సేఫ్. నేను టేస్ట్ చూశాను, చాలా బాగుంది. అస్సలు ఏమీ మన కషాయం అనే ఫీలింగ్ లేకుండా చాలా చక్కటి రుచితో ఉందన్నమాట. సో టేస్టీగా ఉంది, తాగొచ్చు, నిర్భయంగా తాగొచ్చు. ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇంకా అందులో రుచిగా పెంచుకోవడానికి ఏం చేయాలనే డౌట్స్ ఏమైనా ఉంటే కనుక సేఫ్గా ఉండే ఇంగ్రీడియంట్స్ ఏం వాడాలో నేను చెప్తాను. అదొకటే కాకుండా మీరు అది వాడి మీకు నడుము నొప్పి ఎలా ఉంది, మెడ నొప్పి ఎలా ఉంది, హెల్త్ ఏ రకంగా ఇంప్రూవ్ చేసుకున్నారు, మీ పిల్లలకి టేప్ వామ్స్ అవన్నీ తగ్గడానికి కూడా వాడారా లేదా, అవన్నీ కూడా నాకు ఫీడ్బ్యాక్ మెసేజెస్ కానీ వాట్సాప్లో కానీ చెప్తూ ఉండండి. మీ అందరూ కూడా మంచి ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్స్లోను, మెసెంజర్లోను, ఫేస్బుక్లోను ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఏ నైస్ టైం. మరో మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం.